నెల్లూరు రూరల్ పరిధిలోని 38వ డివిజన్ ఏసీ కూరగాయల మార్కెట్లో 2,92,00,000 రూపాయలతో నిర్మించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పండ్ల మార్కెట్ ను మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ, ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకుని పండ్ల మార్కెట్ ను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పండ్ల మార్కెట్ ను నిర్మించామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేశామని అన్నారు. ఏఎంసీ వైస్ చైర్మన్ రాపూరు చంద్రశేఖర్, డైరెక్టర్లు భీమతాటి శుధాకర్, శివకుమార్, ముక్కం సాయి లక్ష్మణ్, తుళ్లూరు బాబు, గునుకుల విజయలక్ష్మి, కుప్ప ప్రసన్న, కుల్లూరు శైలజ, నెల్లూరు టౌన్ ఫ్రూట్స్ మర్చెంట్స్ అసోసియేషన్ సభ్యులు, నెల్లూరు వెల్ఫేర్ ఫ్రూట్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. నెల్లూరు నగరమే కాకుండా నెల్లూరు జిల్లాకే ఒక ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క నెల్లూరు పండ్ల మార్కెట్ ఏదైతే ఏసీ కూరగాయల మార్కెట్ పక్కన అంటే పాత మద్రాస్ బస్టాండ్ సెంటర్లో ఇక్కడ ఈ పండ్ల మార్కెట్ ఇక్కడ ప్రత్యేకంగా పండ్ల వ్యాపారస్తులకి మార్కెట్ కావాలని, అందులో పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టాలని, అదేవిధంగా అనేక సంవత్సరాలుగా ఈ సమస్య పెండింగ్లో ఉంది. ఒకరికి ఒకరు వాదులేసుకొని అదేవిధంగా అధికారులు సరైన రీతిలో ఆనాడు స్పందించకుండా అనేక రోజులుగా పరిష్కారం కాకుండా ఉన్నటువంటి ఈ యొక్క పండ్ల మార్కెట్లో ఉండే వ్యాపారస్తులు, వీళ్ళు అన్ని రాజకీయ పార్టీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరినీ ఒక్క తాటి మీద తీసుకొని వచ్చి అదేవిధంగా ఈ పండ్ల మార్కెట్ కేటాయింపులో కూడా ఎక్కడా విభేదాలు చూపించకుండా మొత్తం ఆ పండ్ల మార్కెట్ వ్యాపారస్తులకే ఆ అధికారాన్ని అప్పచెప్పి మీరే కూర్చొని సామరస్యంగా పరిష్కారం చేసుకుని ఎక్కడా కూడా ఏ చిన్న పొరపాటు కూడా జరగకుండా అర్హులైన హక్కు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పండ్ల మార్కెట్లో కేటాయింపులు జరగాల. ఆ పండ్ల మార్కెట్ ద్వారా ఆ యొక్క పండ్ల మార్కెట్ నమ్ముకున్నటువంటి అనేక కుటుంబాలు భవిష్యత్తులో కూడా అదేవిధంగా ఇంకా అభివృద్ధి చెందాలా అన్న ఉద్దేశంతో అధికారులకు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. అధికారం లేకుండా కొంతకాలం, అధికారం ఉన్నా అధికారం లేకున్నా ప్రజల పక్షానే ఉండాలా. ప్రజల ఆకాంక్షలు, ప్రజల మనోభావాలు తగ్గట్టు మన పద్ధతి ఉండాలా. ప్రజలతో మాట్లాడే విధానం కానీ, ప్రజలతో వ్యవహరించే తీరు కానీ, అధికారులతో మాట్లాడే విధానం కానీ, అధికారులతో వ్యవహరించే తీరు కానీ అన్నీ కూడా ఒక పద్ధతిగా ఉండాలా. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకి పూర్తి స్థాయిలో దగ్గరగా ఉంటుంది. అదేవిధంగా ముందుకు సాగాం. ఎక్కడ ఏ సమస్య ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన ఆ సమస్యల మీద గళమెత్తి మాట్లాడటమే కాదు, అధికారంలో ఉంటే అధికారులను సమన్వయం చేసుకుని ఆ సమస్యలను పరిష్కరించా. అధికారం లేకుంటే ప్రజల పక్షాన ప్రజా ఉద్యమాల ద్వారా అధికారులు మొత్తం కూడా ప్రశ్నించి ఆ యొక్క సమస్య పరిష్కారానికి కృషి చేసుకుంటూ వచ్చాం. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, కొన్ని వందల సమస్యలు. కానీ గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా ప్రజల కోసం పనిచేసిన విషయంలో నాకింత సంతృప్తి లేదు. కానీ 2 ఏళ్ల కాలంలోనే, 2 ఏళ్లు కాకముందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహం, అన్నిటికీ మించి జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు, అటు పొంగూరు నారాయణ గారు, ఆనవ రామనారాయణ గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు శాసనమండలి సభ్యులు బేదా రవిచంద్ర గారు, అధికారులు అందరూ కూడా పూర్తి సహకరించారు. కాబట్టి ఈ 2 ఏళ్లలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాడల ఆ ప్రాంతం ఈ ప్రాంతం తేడా లేకుండా వాడల అభివృద్ధి పనులు ఒక జాతరని తలపించే రీతిలో సాగుతూ ఉన్నాయి. సాగునీళ్లు కానీ, తాగునీళ్లు కానీ, రోడ్లు కానీ, కాలువలు కానీ, కరెంటు కానీ, నేషనల్ హైవేల మీద బ్రిడ్జీలు కానీ 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఆఖరికి భక్తవత్సల నగర్ కొండాయిపాలెం వద్ద రైల్వే అండర్ బ్రిడ్జీల దాకా, పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి దాకా, మునుముడి కలుజు మీద బ్రిడ్జి దాకా 1 కాదు, 2 కాదు, 3 కాదు, అన్ని రకాల పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఒక సమస్య నా దృష్టికి వస్తే ఆ సమస్య పరిష్కరించేదాకా అన్ని రకాల ప్రయత్నాలు చేయటం నాకు అలవాటు. ఎవరినైనా అర్థిస్తా, లేదనుకుంటే ప్రశ్నిస్తా, లేదనుకుంటే నిలదీస్తా, లేదనుకుంటే ఉద్యమిస్తా. కానీ
ఈనాడు ఈ 2 ఏళ్లలో చేసిన అభివృద్ధి నేను చేశాను అనే దానికంటే ఈ అభివృద్ధి నెల్లూరు రోడ్ల అభివృద్ధి అంతా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సొంతం అని మీ అందరి కరతాళ ధ్వనుల ద్వారా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అనేక రెడ్డి శ్రీధర్రెడ్డి మా అన్న, మా తమ్ముడు, మా బంధువు, మా స్నేహితుడు అని రూరల్ నియోజకవర్గంలో గర్వంగా చెప్పుకునే విధంగా ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గం కాకుండా రాష్ట్రం అంతా కూడా శాసనసభ్యుడు అంటే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిలా ఉండాలా అని గర్వంగా చెప్పుకునే విధంగా ప్రయాణం ఉంటుందని మరోసారి పండ్ల మార్కెట్ వ్యాపారస్తులకి వారికి అన్ని రకాల అండగా ఉన్నటువంటి సెక్రటరీ శ్రీనివాసరావు గారికి మరీ ముఖ్యంగా యువకుడు గా ఉన్న సీసీ రోడ్లు కానీ అదేవిధంగా ఎలక్ట్రికల్కి సంబంధించి ఆ పనులు కానీ అదేవిధంగా షాపుల్లో ఏదైతే కట్టి మరమ్మతులు చేయాలో తిరిగి ఈ షాపులన్నీ కూడా వినియోగంలోకి రావాలంటే ఏ విధంగా చేయాలో అవన్నీ కూడా చేసి ఈరోజు ఈ మార్కెట్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా మార్కెట్ కమిటీ చైర్మన్ సేదిరెడ్డి గారికి అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ శేఖర్ గారికి మిగతా కమిటీలో ఉన్న ప్రతి ఒక్క డైరెక్టర్కి స్థానిక క్లస్టర్ ఇన్ఛార్జ్ భానుశ్రీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వ్యాపారస్తులకు కూడా ప్రత్యేకంగా వారికి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.